పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్కి ఊహించిన విధంగా షాక్ ఇస్తుంది. ఇందులో భాగంగా మొదట సింధు నది జలాలను నిలిపివేయడంతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ రోజు పాకిస్తాన్ దేశానికి భారత్ మరో 2 ఊహించిన షాకులు ఇచ్చింది. పాకిస్తాన్ నుంచి భారత్ కు వచ్చే దిగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే ఆర్థిక మాధ్యంతో అల్లాడుతున్న పాకిస్తాన్ కు ఇది కోలుకొని దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ షాకింగ్ నిర్ణయం నుంచి పాక్ కోలుకునే లోపే భారత సముద్ర జలాలపై ఆంక్షలు కూడా విధించింది. ఇందులో భాగంగా భారత్ కు చెందిన ఓడలు పాకిస్తాన్ ఓడరేవులకు వెళ్లొద్దని తేల్చి చెప్పింది. అలాగే పాక్ ఓడలు భారత ఓడరేవులకు రావద్దని ఆంక్షలు విధించింది. ఉగ్రదాడి నేపథ్యంలో భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే సముద్ర జలాలపై ఆంక్షల విధింపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని భారత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో భారత్ తీసుకున్న నిర్ణయాలు పాకిస్తాన్ దేశంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపనున్నాయి.